హాయ్ అండి. ఈరోజు మనము మొలకెత్తిన పెసలతో ఆలు కాంబినేషన్ లో కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. నేనైతే బగారా రైస్ లకి ఈ కర్రీ చేశానండి. ఈ కర్రీ రైస్ లేకైనా, చపాతీ లేకైనా, రొట్టె లేకైనా, దోశ లేకైనా చాలా బాగుంటుంది. దీనికోసం మొలకెత్తిన పెసలు తీసుకోవాలి 1 కప్పు. తర్వాత 2 ఆలు తీసుకోవాలి. తర్వాత 1 ఆనియన్, 2 టమోటాలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ముందుగా. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తరిగిన ఆలు వేసుకోవాలి. ఆలు కూడా వేసేసుకున్న తర్వాత మొలకెత్తిన పెసలు కూడా వేసుకోవాలి. తర్వాత టమోటా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఎండు కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేయాలండి. 2 టేబుల్ స్పూన్స్. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి బగారా రైస్ పక్కన ఉడుకుతోంది బాగా. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇంట్లో నేను ధనియాల పొడి చేసి పెట్టానండి. ధనియాల పొడిని 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేయాలి. ఇక బాగా కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ.